రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా లాంచ్ అయినటువంటి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏదైతే కొత్తగా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారో దాన్ని కూడా మేము పర్యవేక్షించడం జరిగింది. మేము కూడా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్లో ఒక కమాండ్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఎంతో కాలం నుంచి మేము కూడా ఒక ప్రయత్నం చేస్తున్నాం. మాకు కూడా ఈరోజు చాలా ఉపయోగపడే విధంగా బ్రహ్మాండంగా ఈరోజు ఇక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్ చేశారు. దానికి టీటీడీ వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. అలాంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాలనంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. కానీ భక్తులు కలిసి ఎన్ఆర్ఐస్ కొంతమంది అందరూ కలిసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు గమనించి ఈరోజు ఉండే టెక్నాలజీని ముఖ్యంగా ఏఐని వాడుకొని భక్తులందరికీ కూడా తక్కువ సమయంలో మంచి ఫెసిలిటీస్తో స్వామివారి దర్శనం చేసుకునే విధంగా ఇబ్బంది లేకుండా చేసుకునే విధంగా ఈ యొక్క కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప ఎడిషన్ మన తిరుమల తిరుపతి దేవస్థానంకి. మేము కూడా ప్రత్యేకంగా ఈ యొక్క మోడల్ స్టడీ చేస్తాం. ఏ టీమ్స్ అయితే దీని మీద వర్క్ చేసాయో వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అయ్యి దేశంలో మీరు చూస్తున్నారు ఎయిర్పోర్ట్స్ కానీ ఏవియేషన్ తాలూకా సెక్టర్ ఏ రకంగా గ్రో అయిందని. 2014 నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే 74 నుంచి సుమారు 165 ఎయిర్పోర్ట్లు ఈరోజు దేశంలో ఉన్నాయి. ఆపరేషన్స్ కానీ ప్యాసింజర్స్ కానీ లేకపోతే ఎయిర్పోర్ట్ తాలూకా కార్యకలాపాలు కానీ ఇవన్నీ కూడా ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మనం కూడా ఆపరేట్ చేయగలిగితే ఇంకా మంచి ఫెసిలిటీస్ మన ప్యాసింజర్స్ కూడా ఇచ్చే అవకాశం మాకు కూడా ఉంటుంది. ఈరోజు ఒక గొప్ప లెర్నింగ్ మాకు ఇక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్ది.